రాత్రిపూట తాగితే పోలీసులు పట్టుకుంటారని మధ్యాహ్నమే మద్యం సేవించి వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా బుక్ అవుతున్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ట్రాఫిక్ పోలీసులు తార్నాక ప్రధాన రహదారిపై నిన్న సాయంత్రం 4:30 గంటలకు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో 10 మంది వాహనదారులు మద్యం సేవించి పట్టుబడ్డారు. తరచూ రాత్రి సమయాల్లో నిర్వహించే ఈ తనిఖీలను ఇక నుంచి ఉదయం సమయాల్లో కూడా పోలీసులు చేపడుతున్నారు. మింట్ కాంపౌండ్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో నగర ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ పాల్గొన్నారు. పగటిపూట కూడా మద్యం సేవించి వాహనాలను నడపడాన్ని గుర్తించి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టామని జోయల్ డేవిస్ తెలిపారు. స్కూల్ ఓపెనింగ్ టైంలో మేము మార్నింగ్ టైము ఈవినింగ్ టైము అట్లా చెక్ చేయడం స్టార్ట్ చేసినాం. కానీ మాకే షాకింగ్ ఏంటంటే కొన్ని స్కూల్ బస్సెస్ పిల్లలతో వెళ్ళే స్కూల్ బస్సెస్ కూడా బస్ డ్రైవర్స్ తాగి ఉన్నారు. దానిలో ఒక బస్సులో అయితే 400 రీడింగ్ వచ్చింది. సో దాదాపు ఈ 1 మంత్ డ్రైవ్లో 35 డ్రైవర్స్ తాగి ఉండడం గుర్తించినాం. దానిలో బస్సెస్ ఉన్నాయి, స్కూల్ వ్యాన్స్ ఉన్నాయి, అలాగే స్కూల్ చిన్నపిల్లల్ని తీసుకెళ్లే ఆటో డ్రైవర్స్ ఉన్నారు. ఒక్క నెలలోనే 35 మంది, అది కూడా స్కూల్ చిల్డ్రన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు తాగి బండి నడపడం జరుగుతుందన్నది మాకు చాలా పెద్ద షాకింగ్. సో తర్వాత మా సిపి గారు మేమంతా చర్చించి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంకా డిటరెన్స్ వచ్చే విధంగా, ఇంకా ఫలితాలు మంచిగా వచ్చే విధంగా మనం ఏం చేయవచ్చని ఆలోచన చేసి సిపి గారు ఆదేశాల మేరకి సర్ప్రైజ్గా డే టైంలో కూడా ఎక్కడైతే రద్దీ లేని ప్లేసెస్ ఉన్నాయో ఆ టైమింగ్ చూసి డిఫరెంట్ ప్లేసెస్లో సడన్గా ఒక టీం వచ్చి సర్ప్రైజ్గా చెక్ చేయాలని అనుకున్నాము. అలాగే ఇంకా కొన్ని స్ట్రాటజీ కూడా ముందుకు చేయాలని పెట్టుకున్నాం.